సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ పీడిఎఫ్‌ని అయితే వాట్సాప్ గ్రూప్‌లో రిలీజ్ చేసాము. 14/4 అనమాట ఈరోజు డేట్ వచ్చేసి. మత్ అనే టాపిక్‌ని ఇచ్చాము. కావో, తినో. కావో అంటే తిను, కాయియే అంటే తినండి. సో కావో, తినో, కాయియే తినండి. మత్ కావో తినవద్దు. మత్ కాయియే తినవద్దండి. కావో, తినో, మత్ కావో తినవద్దు. మత్ కాయియే తినవద్దండి. ఇది వచ్చేసి మనకి కానా వేప్ అనమాట. కానా అంటే తినటం. నెక్స్ట్ బయటనే తీసుకున్నట్టయితే బయటో కూర్చో అంటే సిట్ అనమాట. బయటియే కూర్చోండి. బయటో కూర్చో, బయటియే కూర్చోండి. మత్ బయటో కూర్చోవద్దు. మత్ అంటే వద్దని. మత్ బయటియే కూర్చోవద్దండి. కూర్చోవద్దండి. మత్ బయటో కూర్చోవద్దు. మత్ బయటియే కూర్చోవద్దండి. నెక్స్ట్ చలనా వ్యాప్ తీసుకున్నట్టయితే చలన అంటే నడవడం అనమాట. పద అంటాం కదా మనం. చలో అంటే పద. చలియే పదండి. చలో పద, చలియే పదండి. మత్ చలో అంటే పోవద్దు అంటే వెళ్ళవద్దు. మత్ చలియే పోవద్దండి, వెళ్ళవద్దండి. డోంట్ గో అనమాట. నెక్స్ట్ దేఖ్నా తీసుకుంటున్నాం. దేఖ్నా అంటే ఏంటి? చూడటం. దేఖో చూడు. దేఖో అంటే చూడు. దేఖియే చూడండి. దేఖో చూడు, దేఖియే చూడండి. మత్ దేఖో చూడవద్దు. మత్ దేఖో అంటే చూడవద్దు. మత్ దేఖియే చూడవద్దండి. ఓకేనా? మత్ దేఖియే అంటే చూడవద్దండి. నెక్స్ట్ సున్నా తీసుకున్నట్లయితే సున్నా అంటే వినటం, లిజన్ అనమాట. సునో వినో, సునియే వినండి. సునో వినో, సునియే వినండి. మత్ సునో వినవద్దు. మత్ సునో అంటే ఏంటి? వినవద్దు. మత్ సునియే వినవద్దండి. సునో విను, మత్ సునియే వినవద్దండి. నెక్స్ట్ లో అంటే లేనా అనే వేబ్ అనమాట ఇది. లేనా అంటే ఏంటి? టేక్ తీసుకోవటం. లో అంటే తీసుకో. కితాబ్ లో అంటే కితాబ్ తీసుకో, బుక్ లో. ఓకేనా? లీజియే తీసుకోండి, ఇది రెస్పెక్ట్. లీజియే తీసుకోండి, లో తీసుకో. మత్ లో తీసుకోవద్దు అంటే డోంట్ టేక్. మత్ లీజియే తీసుకోవద్దండి. మత్ లీజియే అంటే తీసుకోవద్దండి. తీసుకోవద్దు. మత్ లీజియే అంటే తీసుకోవద్దండి. ఓకేనా? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ మనం ఇంకొక వేప్ తీసుకున్నట్టయితే ఇక్కడ ధ్యాన అనే వేప్ తీసుకుంటున్నాం అనమాట. ధ్యాన అంటే ఏంటి? ఇవ్వటం, గివ్ అనమాట. దో ఇవ్వు. దో అంటే ఇవ్వు. మొబైల్ దో, మొబైల్ ఇవ్వు. కార్ దో, కార్ ఇవ్వు. కార్ కీ దో అంటే కార్ యొక్క కీ ఇవ్వు. దీజియే ఇవ్వండి, ఇది రెస్పెక్ట్ వర్డ్. దో ఇవ్వు, దీజియే ఇవ్వండి. మత్ దో ఇది దీజియే, దీ వస్తుంది అనమాట. డీ పడింది. మత్ దో ఇవ్వవద్దు. మత్ దీజియే ఇవ్వవద్దండి. మత్ దీజియే అంటే ఇవ్వవద్దండి. దీజియే రైట్. కరో నెక్స్ట్ కర్ణ. కరో అంటే చెయ్యి. కర్ణ అంటే చేయటం. కరో అంటే చెయ్యి. కీజియే చేయండి. కీజియే చేయండి, విత్ రెస్పెక్ట్ అనమాట. మత్ కరో అంటే చెయ్యవద్దు, డోంట్ డూ. మత్ కీజియే చేయవద్దండి. మత్ కీజియే అంటే చేయవద్దండి. ఓకేనా? నెక్స్ట్ పిఓ అంటే త్రాగు. పిఓ అంటే త్రాగు. పిఓ త్రాగు అంటే డ్రింక్. పీజియే త్రాగండి. పిఓ త్రాగు, పీజియే త్రాగండి. మత్ పిఓ అంటే త్రాగవద్దు. మత్ పీజియే త్రాగవద్దండి. నెక్స్ట్ ఖోల్నా అంటే ఓపెన్ చేయడం అనమాట. ఖోల్నా అంటే తెరవటం. ఖోలో అంటే తీయు అంటే ఓపెన్ చెయ్యు అని అర్థం. ఇక్కడ తీయి లేదా తీయు, ఓపెన్ చెయ్యి అని అర్థం, తెరువు అని అర్థం అనమాట. ఖోలియే తెరవండి అంటే ఓపెన్ చేయండి. మత్ ఖోలో తీయవద్దు అంటే తెరవవద్దు. మత్ ఖోలియే తీయవద్దండి అంటే ఓపెన్ చేయొద్దండి, తెరవద్దండి అనమాట. ఓకేనా? డోంట్ ఓపెన్ అది. నెక్స్ట్ బోల్నా తీసుకుంటే ఏంటి? బోల్నా అంటే మాట్లాడటం. బోలో అంటే చెప్పు లేదా మాట్లాడు, స్పీక్ అనమాట. బోలియే చెప్పండి లేదా మాట్లాడండి. మత్ బోలో చెప్పవద్దు లేదా మాట్లాడొద్దు. మత్ బోలియే చెప్పవద్దండి, మాట్లాడొద్దండి. పడ్నా తీసుకున్నట్టయితే పడో చదువు. పడో అంటే చదువు. పడియే చదవండి. పడో చదువు. పడియే చదవవద్దండి. మత్ పడో
చదవవద్దు. మత్ పడు అంటే చదవవద్దు. మత్ పడియే చదవవద్దండి. లిఖో రాయి. లిఖనా అంటే ఏంటి? రాయటం. సో లిఖో అంటే రాయి. పడ్నా అంటే చదవటం. లిఖనా అంటే రాయటం అన్నమాట. లిఖో అంటే రాయి, రాయు. లిఖియే రాయండి. రైట్, ప్లీజ్ రైట్. మత్ లిఖియే. మత్ మత్ లిఖో అంటే రాయకు, రాయవద్దు. మత్ లిఖో రాయవద్దు. మత్ లిఖియే రాయవద్దండి. లిఖియే అంటే రాయండి. మత్ లిఖియే అంటే రాయవద్దండి. చలావో నడుపు, డ్రైవ్. చలాయి నడపండి. చలాయి అంటే నడపండి. మత్ చలావో నడపవద్దు. మత్ చలాయి నడపవద్దండి. మత్ చలావో అంటే నడపవద్దు. మత్ చలాయి అంటే నడపవద్దండి. రైట్, చలావో అంటే నడపడం అనమాట. నడపనర్థం. చలానా అంటే నడపడం. మత్ చలావో అంటే నడపవద్దు. చలావో అంటే నడుపు. గాడి చలావో అంటే బండి నడుపు. పకడో పకడో అంటే పట్టుకో. పకడియే పట్టుకోండి. పకడో పట్టుకో, పకడియే పట్టుకోండి. మత్ పకడో అంటే పట్టుకోవద్దు, పట్టుకోవద్దు. మత్ పకడియే పట్టుకోవద్దండి. పకడన అంటే పట్టుకోవడం అన్నమాట. రైట్, నెక్స్ట్ మిల్నా. మిల్నా అంటే ఏంటి? కలవటం. మిలో కలువు అంటే మీట్ అవ్వు. మిలియే కలవండి, మీట్ అవ్వండి. ప్లీజ్ మీట్ అన్నమాట. మత్ మిలో కలవవద్దు. మత్ మిలియే కలవవద్దండి. మత్ మిలియే అంటే కలవవద్దండి. బేజో పంపు. బేజియే పంపండి. బేజో అంటే పంపు, బేజీ అంటే పంపండి. నెక్స్ట్ మత్ బేజో అంటే పంపవద్దు. మత్ బేజియే పంపవద్దండి. బేజో అంటే పంపు, మత్ బేజీ అంటే పంపవద్దండి. రఖో పెట్టు లేదా ఉంచు. పెట్టడం, ఉంచడం రఖ్నా అంటే. రఖియే అంటే పెట్టండి లేదా ఉంచండి. రఖియే అంటే పెట్టండి లేదా ఉంచండి. మత్ రఖో పెట్టవద్దు లేదా ఉంచవద్దు. డోంట్ కీప్. మత్ రఖియే పెట్టవద్దండి లేదా ఉంచవద్దండి. నెక్స్ట్ ఉఠానా అంటే లేపడం లేదా ఎత్తడం అంటాం. ఉఠావో అంటే ఎత్తు అంటే లేపు, లిఫ్ట్ చేయి. ఉఠాయి అంటే ఎత్తండి అంటే లిఫ్ట్ చేయండి, లేపండి అని అర్థం. మత్ ఉఠావో అంటే లేపవద్దు, ఎత్తవద్దు. మత్ ఉఠాయియే ఎత్తవద్దండి అంటే లేపవద్దండి, లిఫ్ట్ చేయొద్దండి. నెక్స్ట్ పకానా తీసుకున్నట్లయితే పకానా అంటే ఏంటి? వండటం. పకావో అంటే వండు. పకావో వండు. పకాయియే వండండి. పకావో వండు. పకాయి అంటే వండండి, కుక్ అన్నమాట. ప్లీజ్ కుక్ అంటే దయచేసి వండండి. మత్ పకావో వండవద్దు. మత్ పకాయి వండవద్దండి. ఇక్కడ కృపయా కూడా తీసుకోవచ్చు దయచేసి అని చెప్పడానికి. లేదంటే ఇక్కడ పకాయి అంటేనే ఇక దీంట్లో రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సికావో నేర్పు అంటే నేర్పించు. సికానా అంటే ఏంటి? నేర్పించడం. సికావో అంటే నేర్పించు, నేర్పు. సికాయియే నేర్పండి. మత్ సికావో నేర్పవద్దు అంటే టీచ్ చేయొద్దు.